అలాగే. నమస్కారం. నమస్కారం ఆదిత్య సాయి గారు. ఇప్పుడు చెప్పండి, గ్రామస్తులందరూ అంటున్నారు మేము ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాము, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాము, కానీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు అంటున్నారు. మరి మీరు రాజకీయ నాయకులు, మీరు ప్రజలతో, మీరు గ్రామస్తులతో ఏకమయ్యి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా. అదే అన్న, ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు దేవాలయం కోసము వాళ్ళు పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను పోలీసు వాళ్ళతో ఇబ్బంది పెట్టినది మన హిందూ దేశంలో ఉండి, మన సనాతన దేశంలో ఉండి మన దౌర్భాగ్యం అన్న. ఎందుకంటే కేవలం ఒక దేవాలయం గురించి, మా దేవాలయం మా ఊర్లో ఉండే ఒక దేవాలయం మాకు రావాలని దాని గురించి పోరాడితే వాళ్ళను పోలీస్ స్టేషన్లలో తిప్పియడము, వాళ్ళను ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారా? వాళ్ళ ఇంటికి ఏమన్నా జాగాలు అడుగుతా ఉన్నారా? వాళ్ళు ఏదైనా ల్యాండ్ కబ్జా చేస్తానంటా ఉన్నారా? కబ్జాదారులాగా వాళ్ళు కేవలం ఒక గుడిని, ఆ గుడి మా ఊర్లో ఉంది, మా ఊర్లో ప్రతి ఒక్కరు వెళ్ళి పూజ చేసుకుంటాము, మా కేంద్రంగా ఉంది, మా కేంద్ర బిందువు కాబట్టి మేము వెళ్తామనే ఒక మంచి ఆలోచన వాళ్ళు ముందు తీసుకెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కాకతీయ కట్టడాలు చాలా చాలా రేర్ అన్న. ఎందుకంటే మొన్న మనం రామప్ప చూసినామన్నా, యునెస్కో గుర్తింపు వచ్చిన దేవాలయాలు, అంటే ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు వచ్చిన కాకతీయ కట్టడాలు మన తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే కాకతీయుల రాజధాని ఈ తెలంగాణ ప్రాంతం. ఎన్నో శిథిలావస్థమైన దేవాలయాలు, ఢిల్లీ సుల్తాన్లు, ఆ రోజున మనం ఢిల్లీ సుల్తాన్ చూసాం. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే అన్న, ఈ రోజున మన ఊరు మన ధర్మం అని మీరు మన ఊరు మన కార్యక్రమం మీరు చేయకపోతే, ఈ రోజు 9+ టీవీ ఈ రోజున ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేయకపోతే, మన గుడి మన బాధ్యత అనే ఒక కార్యక్రమం మీరు చేయకపోతే, ఇలాంటి దేవాలయం ఒకటి ఉన్నది, ఇలా ఒక కార్యక్రమం జరుగుతుందని తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజున ప్రతి ఒక్కరం ఉన్నామన్నా. అంటే దేవాలయం, ఇంత గొప్ప దేవాలయం ఉన్నది కూడా మనకు తెలియకపోతే, మరి దానికి ఆ దేవాలయము విశిష్టత మన జనాలకు తెలియకపోతే, కొన్ని దేవాలయాలు మాత్రమే ఈ రోజున ప్రసిద్ధిగా వెలుగులోకి వచ్చిన దేవాలయం మాత్రమే వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం గతంలో కూడా చూసుకున్నాము, 1000 స్తంభాల దేవాలయము, 1000 స్తంభాలుగా ఉన్న దేవాలయం 1000 స్తంభాలు లేకుండా, ఆ యొక్క కళ్యాణ మండపం నిర్మించకుండా శిథిలావస్థగా ఉండేది. అనేక సంవత్సరాల నుండి దాన్ని ముట్టుకోకుండా చాలా దారుణమైన స్థితిలో ఉండే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాన్ని చొరవ తీసుకొని దాన్ని రీసెంట్ గా కళ్యాణ మండపాన్ని మొత్తం పూర్తిగా వారు 560 కోట్లు ఇచ్చి, మొన్న కూడా 560 కోట్లతో అద్భుతంగా నిర్మించిన చరిత్ర ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఉందన్న. అదేవిధంగా అనేక దేవాలయాలను కూడా ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచన మా అందరికి ఉంది. దీన్ని ఈ యొక్క కొడవటూరు గ్రామంలో ఈ యొక్క దేవాలయాన్ని కూడా, ఎందుకంటే ఇది త్రికూటాలయంలో మనం 1000 స్తంభాల గుడిలో చూసుకున్నట్టయితే సూర్యుడు, విష్ణువు, ఆ యొక్క శివుడు ఉంటాడు. కాకపోతే ఇక్కడ త్రిలింగేశ్వర ఆలయం లాగా ఉంది. ఎందుకంటే 3 శివలింగాలు, 3 త్రికూట ఆలయంలో 3 శివలింగాలు. కాబట్టి చాలా సిద్ధమైన దేవాలయంగా ఇది మన దేవాలయం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క దేవాలయాన్ని ముందుకు తీసుకోవాలి. ఆ యొక్క చిన్న చిన్న గ్రామాలలో ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి. మొన్న చూసుకుంటే 800 సంవత్సరాల దేవాలయం అన్న నర్సంపేటలో కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి దాన్ని మట్టి గూడను, శివలింగాన్ని, ఆ యొక్క దేవాలయాన్ని మొత్తం కూలగొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్టిస్తామని మాట్లాడాలి. ఎంత దౌర్భాగ్యం అంటే, స్కూల్ కట్టడానికి వేరే జాగాలు లేవా? వేరే మనస్సుల జాగాలు లేవా? కేవలం హిందువుల ఆధ్యాత్మికంగా కొలిసే జాగాలే కావాలా? ఎన్ని కబ్జాలు అయితే ఉన్నాయి హన్మకొండలో, వరంగల్లో ఎన్ని కబ్జాలు అయితే ఉన్నాయి. మొన్న రీసెంట్ గా శాయంపేటలో హనుమంతుని దేవాలయం, హనుమాన్ విగ్రహం ధ్వంసం చేస్తే మేమందరం రోడ్డుకెక్కి నిరసన తెలియజేస్తే మా అందరూ తీసుకుపోయి పోలీసు వాళ్ళు బలవంతంగా గుంజుకుపోయి ఆ రోజు స్టేషన్ లేచి మమ్మల్ని A1 A2 గా మమ్మల్ని కేసులు పెట్టిన చరిత్ర ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం తీసుకోండి. అంటే దేవాలయాల కోసం, ధార్మిక వ్యవస్థ కోసం పోరాడిన వ్యక్తులను ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం కేసులు పెడతా ఉన్నది? ఎందుకు పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు? అంటే ఈ యొక్క హిందూ దేశం కాదా? ఎవరు ఎక్కడ వేరే దేశం వాళ్ళు ఏ హిందుస్థాన్ అంటున్నారు. మరి మనం ఇక్కడ ఉన్న వాళ్ళని హిందూ దేవాలయాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దేవాలయాలను కాపాడుకోవాలి, కాకతీయ సంపదను మనం కాపాడుకోవాలి, చరిత్రను కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లు చేద్దాం అనుకుంటున్నాం మేము. ఈ యొక్క అంశం, ఈ యొక్క దేవాలయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి ఇట్లాంటి కొన్ని డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయ ఆలయాలు ఎన్నున్నాయి, శిథిలావస్థకైన ఆలయాలు ఎన్నున్నాయి, ధ్వంసం చేయబడ్డ ఆలయాలు ఎన్నున్నాయి, కబ్జాకి గురైన ఆలయాలు ఎన్నున్నాయి, ఆలయాల భూములు ఎన్నున్నాయి. ఇవన్నీ డిజిటల్ సర్వే చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. డిజిటల్ సర్వే చేసి ప్రతి ఒక్క జనాలకు ఈ యొక్క అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క డిజిటల్ సర్వేలో ప్రతి ఒక్కరు చూస్తాడు. ఇప్పుడు ధరణి ఏ విధంగా ల్యాండ్ అయితే మనం అందరం చూస్తున్నామో, ఇప్పుడు భూభారతి లాగా, అదే విధంగా దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ కూడా ప్రతి ఒక్కరు ఆడిబుల్ గా, విజిబుల్ గా చూసేటట్టు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాలి. ప్రతి ఒక్క పురాతన దేవాలయాల్లో లైటింగ్, ప్రహారీ గోడలు, అదే విధంగా వారికి ముఖ్య రహదారులు, ఇదొక చారిత్రాత్మకంగా తీసుకొని ముందుకు చేయాలి. అదేవిధంగా ధ్వంసమైన దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలి.
ఎందుకంటే కాకతీయ దేవాలయం లాంటి దేవాలయాలు మనకు ఎక్కడ దొరకవు, మనం కళ్ళతో వెతికి చూసినా దొరకవు. ఇండోనేషియాలో మనం చూస్తే సేమ్ అంతకు మించకుండా అద్భుతమైన దేవాలయాలు మనం బాణిలో చూసినాం. అట్లాంటి దేవాలయం మన కాకతీయ వరంగల్ చరిత్రలో ఉన్న దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సంపదను మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని దేవాలయాలను కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్క చర్య మనం తీసుకోవాలి. ముఖ్యంగా కొడవటూరు గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క శ్రమదానం చేస్తూ ప్రతి ఒక్కరికి, అంటే దేశంలో ఉన్న ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి మీరు ఆదర్శంగా నిలిచింది. ఈ రోజున 9+ ఛానల్ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం కావచ్చు, కొడవటూరు గ్రామస్తులు, అక్కడ యువత అన్ని పార్టీల వారిగా, అన్ని కులాల వారిగా ఏ భేద భావాలు లేకుండా అక్కడ వచ్చి శ్రమదానం చేయడం చాలా ఆనందకరము. ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు పోతేనే ఈ యొక్క దేవాలయాలు ఇలా ఉన్నాయని మనందరికీ తెలుస్తుంది. మనం దీని మీద పోరాడడానికి మాలాంటి వ్యక్తులు అందరం సిద్ధంగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ నుండి కూడా ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉంటది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఎండోమెంట్ సెల్ అనేది ఒక సపరేట్ సెల్ గా ఉంటది. వివిధ ఆర్గనైజేషన్లు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అనేక హిందూ ఆర్గనైజేషన్లు కూడా హిందుత్వం కోసం విపరీతంగా పోరాడుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు పోరాడుతూనే ఉంటాయి. ఎన్ని కేసులైనా పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి ఖచ్చితంగా కొడవటూరు గ్రామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ గారితో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ యొక్క కొడవటూరు గ్రామంలో దారి తీసుకొచ్చే దిశగా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అన్న. ఎందుకంటే దేవాలయాలను కాపాడడం అనేది కేవలం రాళ్లను, ఆ యొక్క గోడలను కాపాడడం కాదన్న, మన భావి తరాలను మన పూర్వీకుల చరిత్రను మనం నిలబెట్టడము, మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడము. కాబట్టి మనం ఖచ్చితంగా దేవాలయ పరిరక్షణ అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తిగా, ఒక హిందూ సమాజంగా ప్రతి ఒక్కరు ఇనిషియేట్ తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఆదిత్య. సో నేను అనేది ఏంటంటే, ఇదివరకు మీరు చెప్పారు బీజేపీ పార్టీలో దేవాదాయ శాఖ అనే విభాగం కూడా ఉంటుంది, వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్తాము. నేను అనేది ఏమంటే, ఇంకా బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, ఇలాంటి అనేక హిందుత్వ సంస్థలతో మీరు మమేకమయ్యి అందరూ ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గుడిని దర్శించండి. ఆ దర్శించి ఆ ప్రజలందరితో కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఇలా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే గతంలో కూడా అనేక దేవాలయాలను మేము ఇలాగే వెళ్ళి వాటి యొక్క దేవాలయానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కాబట్టి ఈ యొక్క దేవాలయంలో కూడా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లతో మాట్లాడి, నాకున్న పరిచయాలతో మాట్లాడి, జనగంలో ఉన్న మిత్రులతో కూడా మాట్లాడి, బజరంగ్ దళ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ముఖ్యంగా బీజేపీలో ధార్మిక సెల్ కూడా ఉంటది. కాబట్టి ఈ యొక్క ధార్మిక సెల్ తో చర్చలు జరిపి మేము అందరం కలిసి ఖచ్చితంగా ఈ యొక్క 2-3 రోజులలో కొడవటూరు గ్రామానికి పర్సనల్ గా, వ్యక్తిగతంగా వెళ్ళి ఆ గ్రామంలో ఒక దేవాలయాన్ని పరిశీలించి, దీపాలు కావాలి, అక్కడ దారి కావాలి, ఆ యొక్క దేవాలయాన్ని ఒక హెరిటేజ్ లాగా డెవలప్ చేయాలి, ఒక ఆధ్యాత్మికానికి కేంద్రంగా ఉండి మెయిన్ గా దీపాలు అనేది ఉండాలి దేవాలయానికి. ఆ శివాలయానికి దీపాలు అనేది చాలా మస్ట్. ముఖ్యంగా అక్కడ మనం కాకతీయ దేవాలయం చూస్తే ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో బ్రహ్మసూత్రం అనేది ఒకటి ముఖ్యంగా ఉంటుంది. శివ ఆగమన శాస్త్రంలో బ్రహ్మసూత్రములు అంటే 3 గీతలుగా ఉంటాయి. ఆదిత్య గారు ఒక్క నిమిషం అండి. బ్రహ్మసూత్ర లింగంగా, కాబట్టి ఇట్లాంటి బ్రహ్మసూత్ర లింగం శివ ఆగమన శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇట్లాంటి దేవాలయాలను కాపాడడం ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి ఫైట్ చేసి ఆ గ్రామస్తులతో నిల్చుంటాం.